ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. 2వ రాజులు 10వ అధ్యాయము 16వ వచనం. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యోహు రథము మీద వారతన్ని కూర్చుండబెట్టిరి. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగుణుడ మహోన్నతుడ, గిడ్డి పరక్తో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు వాక్కునిచ్చి ఉన్నావు ప్రభు. నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని, గాడిద కన్నా హీనంగా ఉన్న నన్ను నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, నీ యొక్క వాక్యములోని నిగూఢమైన రహస్యములు మేమందరము తెలుసుకున్నట్లు వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. యోహు గురించి లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాము. గత సుమారు 3 వారాలు లేకపోతే 4 వారాల నుంచి కూడా మనం అందరం ఏలియా గారి గురించి, అలాగే ఒక ఆహాబు రాజు, అలాగే యెజబేలు మహారాణి, తర్వాత ఈ యొక్క యోహు గురించి మాట్లాడుకున్నాం. ఈ యొక్క యోహు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చూడండి, ఈ యొక్క 10వ అధ్యాయంలో ఈ 16వ వచనం మనం చదివాం. అతన్ని అంటే యోహు గారు ఒక అతన్ని ఆయన రథం మీద, అంటే యోహు రథం మీద ఎక్కించుకొని వెళ్ళాడు. అసలు అతను అనేవాడు ఎవడో చూద్దాం. అది 15వ వచనంలో రాసి ఉంటుంది. అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబు, యెహోనాదాబు అనే ఒక వ్యక్తి యోహుకి ఎదురయ్యాడు. యాక్చువల్గా యెహోనాదాబు యోహు కోసమే వెళ్ళాడు అనమాట. అలా వెళ్తూ ఉన్నప్పుడు యెజ్రేలు నుంచి ప్రయాణమై వస్తూ ఉంటాడు యోహు. యెజ్రేలులో ఈ యొక్క ఆహాబు కుమారుణ్ణి, ఆహాబు అల్లుడిని, ఆహాబు భార్యగా ఉన్న యెజబేలుని, ఈ ముగ్గురిని కూడా ఆయన చంపేసిన తర్వాత తిరిగి ప్రయాణమయ్యి వస్తూ ఉంటాడు సమరయ్య ఊరికి, షామ్రోన్ ఊరికి తిరిగి ప్రయాణమై వస్తూ ఉంటాడు. అలా ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో ఈ యొక్క యెహోనాదాబు కనిపిస్తాడు. కనిపించినప్పుడు నాతో పాటు రా, ఇలా నేను బయలుదేరి పలానా ఊరు వెళ్తున్నాను, రథం ఎక్కువ అని చెప్తాడు. ఇలా చెప్తూ వరకు ఓకే, కానీ ఆయన ఒక మాట మాట్లాడతాడు. అదంతా కూడా 15 నుంచి చదువుతా చూడండి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడుగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసను. గనుక యోహు తన రథం మీద అతను ఎక్కించుకొని 16వ వచనం. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యోహు రథము మీద యెహోనాదాబు కూర్చుండబెట్టిరి. ఓకే, సో ఈ యొక్క వాక్యంలో మంచి మీకు ఏమైనా కనిపించిందా, లేకపోతే ఈ యొక్క వాక్యంలో చెడు మీకు ఏమైనా కనిపించిందా? కొంచెం ఆలోచించి చెప్పండి. నేనైతే హడావుడి చేయను, మీకు సమయం ఇస్తాను. కొద్దిసేపు అయ్యాక నేను ఆన్సర్ ఇస్తాను. ఈలోపు మీరు ఆలోచించుకోండి. వాక్యం కంటిన్యూ చేస్తాను, కానీ వాక్యం మాత్రం జాగ్రత్తగా పరిశీలనగా చూసుకోండి. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యోహు రథము మీద యెహోనాదాబును కూర్చుండబెట్టిరి. ఓకే, యాక్చువల్గా యోహుని ఎలీషా యొక్క శిష్యుడుగా ఉన్న ఒక వ్యక్తి, ఒక యవ్వన ప్రవక్తని పురమాయిస్తారు. నువ్వు అభిషేకించి యోహుని అని ఎలీషా గారు చెప్పి పంపిస్తే యోహుని అభిషేకిస్తారు. యోహుని అభిషేకించిన పిమ్మటే ఆయన ఏమి సమయం తీసుకోడు. అంటే దేవుడి యొక్క పని ఇది అని ఆ యొక్క ప్రవక్త ద్వారా తెలియబడిన పిమ్మట, ఏలియా గారి యొక్క ప్రవచనము అతనికి తెలియబడిన పిమ్మట, అంటే అప్పటికి ఏలియా గారు పరమునకు వెళ్ళిపోతారు, కానీ ఏలియా దినముల్లో ఆయన ప్రవచించిన ప్రవచనము ఈయనకి ఇంకా జ్ఞాపకం ఉన్నది. అదన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడి యొక్క పని చేయటానికి సమయము వృధా చెయ్యకుండా వెంటనే బయలుదేరి వెళ్తాడు. ఎంత ఫాస్ట్ గా వెళ్తాడంటే వెర్రిగా గుర్రాన్ని తోలుకుంటూ వెళ్తాడు. ఎందుకు అలా వెళ్తాడు అంటే అది కూడా స్పష్టంగా ఉంటది. ఆహాబు కుమారుల్లో ఒకడుగా ఉన్న ఈ యొక్క యెహోరాము అనేవాడు, అంటే రెండో వాడు, యాక్చువల్గా అతను జ్యేష్ఠపుత్రుడు కాదు కానీ కనిష్టపుత్రుడు. యెజబేలుకి పుట్టిన ఇద్దరు కొడుకుల్లో, ఆహాబుకి యెజబేలుకి పుట్టిన ఇద్దరు కొడుకుల్లో యెహోరాము అనే అతను రెండోవాడు. అతను ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు కదా. అతను సిరియా రాజు మీద యుద్ధం చేసినప్పుడు కొన్ని యుద్ధానికి సంబంధించిన గాయాలు తగులుతాయి.
ఆ గాయాలు ఇక మానటానికి యెజ్రెయేలు అనే ఊర్లో తన యొక్క అంతఃపురంలోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని గాయాలు మానాలి అని చెప్పి ట్రీట్మెంట్ మెడికేషన్ తీసుకుంటూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న యోబు అభిషేకము లేదా అభిషేకించబడిన తరువాత యోబు ఎక్కడ కూడా టైం వృధా చేయకుండా దేవుడు ఏ పని నిమిత్తం అయితే యోబును అభిషేకించాడు అనగా ఆహాబు గర్భం నందు జన్మించిన ప్రతి ఒక్క మగ శిశువులు వాళ్ళు గనులేమి అల్పులనేమి అందరినీ సంహరించు, యెజెబెలుని సంహరించు, వారి గర్భవాసాన్ని జన్మించిన ప్రతి ఒక్కరిని కూడా భూమి మీద ఉండకూడదు అని చెప్పి దేవుడి యొక్క ఆజ్ఞ లేకపోతే కట్టడి లేకపోతే పని, దేవుడి యొక్క పని ఈ యొక్క యోబుకి స్పష్టంగా తెలియబడుతుంది. ఇప్పుడు ఒక సైన్యాధిపతిగా ఉన్న యోబు ఎప్పుడైతే దేవుడి యొక్క క్రియ తనకి, దేవుడి యొక్క ఆజ్ఞ అతనికి కనబడిందో ఏంటంటే ఆహాబు యొక్క పిల్లలందరినీ చంపేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఆహాబు యొక్క కుమారుడు ఎవడంటే యోహారాము. పెద్దవాడు ఆల్రెడీ చచ్చిపోయాడు, రోగం గుండా వెళ్ళిపోయి చచ్చిపోతాడు, ఏలియా గారి దినములోనే చచ్చిపోతాడు. ఇప్పుడు రెండోవాడు ఎవడంటే ఇతను యోహారాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? మెడికేషన్ ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు యోబు గనక సమయము ఆగి ఇవాళ కాదులే రేపు చేద్దాం, రేపు కాదులే నెల తర్వాత చేద్దాం అనుకున్నాడు అనుకో, యోహారాము బలం పుంజుకుంటాడుగా. అంటే తన యొక్క గాయాలు మానిపోయి అతను ఆరోగ్యవంతుడుగా ఉండి యుద్ధానికి సన్నద్ధుడవుతాడు కదా. అలా ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా శత్రువు యొక్క బలము ఏ క్షణానైతే తగ్గింది అని అతను చూసుకొని, అర్థమైందా మీకు? శత్రువు ఎప్పుడైతే బలహీనుడుగా ఉన్నాడు, బలం లేని స్థితిలో ఉన్నాడు అని గ్రహించి యుక్తి కలిగి తెలివి కలిగి వెనువెంటనే అటాక్ చేస్తాడు. ఓకే, మీరు అనుకోవచ్చు ఇది యుద్ధ నీతి కాదు కదా అని. కానీ అక్కడ దేవుడి యొక్క పని చేయటానికి ఎటువంటి కాలము సమయము వృధా చేయకుండా ఈ యొక్క యోబు బయలుదేరి వెళ్తాడు. ఇక్కడ యుద్ధ నీతి అంటే ఏంటంటే అతను అంతకుముందు అంటే ఆహాబ్ మహారాజు ఎంతో మంది దేవుడి యొక్క బిడ్డలను, దేవుడి యొక్క విశ్వాసులను, దేవుడి యొక్క ప్రవక్తలను నిర్దాక్షిణంగా ఘోరాతి ఘోరంగా సంహరించేశారు. దానికి దేవుడు ఆల్రెడీ తీర్పు తీరుస్తాడు. దేవుడి యొక్క తీర్పు నెరవేర్చే ఆ యొక్క సమయంలో యుద్ధనీతి పాటించాడు, యుద్ధనీతి పాటించలేదు అనేది అవన్నీ కూడా సెకండరీ విషయం. ఓకేనా? తన యొక్క శత్రువు ఆ టైంలో బలహీనుడుగా ఉన్నాడు అని యోబు తెలుసుకుని ఎమ్మటే వెళ్ళిపోతాడు. ఎంత ఫాస్ట్ గా అంటే దేవుడు యొక్క పని చేయడానికి వెర్రిగా, అంటే చాలా ఫెరోషియస్ అండ్ ఫ్యూరియస్ గా వెళ్తాడు, వెర్రిగా తోలుకుంటూ వెళ్తాడు. తెలుగులో చదివినప్పుడు వెర్రితనము అంటే మీకు కొంచెం అల్పముగా లేకపోతే తక్కువ చేసినట్టు రాసి ఉంటుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం ఫ్యూరియస్ అని రాసి ఉంటుంది. వేగిరమే దేవుడు యొక్క పని చేయటానికి ఎక్కడ కూడా సమయం వృధా చేయకుండా ఆసక్తి కలిగి వెళ్ళాడు అన్నట్టు అర్థం వస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో అయితే. సరే వెళ్ళాడు, అతను అంత స్పీడ్ గా వస్తున్నాడని తెలిసి ఈ యొక్క యోహారాము ఏం చేస్తాడంటే ఒక దూతను పంపిస్తాడు. ఎందుకు సమాధానంగా వస్తున్నావా లేదా ఏ పని మీద వచ్చావు అన్నట్టు. ఒక దూత వచ్చి యోబుని అడిగితే నువ్వు నా వెనక్కి వెళ్ళి కూర్చో, నీకెందుకు, నేను సమాధానంగా వస్తే ఏంది, నీకెందుకు అన్నట్టు మాట్లాడతాడు. మొదటి దూత వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు కాంప్రమైజ్ అయిపోయాడు, ఏంటా అనుకుని రెండో దూతను పంపిస్తాడు. రెండో దూత కూడా యోబుకి భయపడి వెనక్కి వెళ్ళి సరెండర్ అయిపోతాడు. ఇలా కాదు ఈసారి నేనే వెళ్తానని చెప్పి ఎమ్మడే రథాన్ని రెడీ చేసుకుని వెళ్తాడు. ఆ వెళ్ళే క్రమంలో యెహోరాముతో పాటు యెహోరాము యొక్క బావగారు కూడా, అంటే చెల్లి లేకపోతే అక్క యొక్క భర్త, ఆ టైంలో ఆయన యూదా దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఓకేనా? యూదా దేశాన్ని పరిపాలించి అతని యొక్క బావ కూడా గాయాల పాలైన ఈ యొక్క ఇజ్రాయెల్ రాజుగా ఉన్న యెహోరాము వరుస ఏంటి, బావమరుదులు. ఓకే, బావమరుదుని పలకరించడానికి బావ కూడా వస్తూ ఉంటాడు. సరే ఇట్లా ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడి వాళ్ళిద్దరూ కలిసి యోబు దగ్గరికి వెళ్తారు. యోబు యెజ్రెయేలు ఊరికి వస్తూ ఉంటాడు. యెజ్రెయేలు ఊరికి దగ్గర నుంచి యోబుని వీళ్ళు ఎదుర్కొని వస్తారు, అంతఃపురం నుంచి ఎదుర్కొని వస్తారు. ఎక్కడ కరెక్ట్ గా మ్యాచ్ అవుద్దంటే ఇప్పుడు మీరు చూడండి, నేను పలానా లాక్ సెంటర్ లో మిమ్మల్ని కలిసా, నేను పలానా బస్ స్టాండ్ సెంటర్ లో మిమ్మల్ని కలిసా అని ఎలా అయితే మీకు ఇలా అర్థం అవడానికి చెప్తున్నాను, అలాగే వీళ్ళిద్దరూ కూడా నాబాతు ఆయన యొక్క స్థలంలో, ఆయన యొక్క పొలము దగ్గర కలుస్తారు. అది స్పెసిఫిక్ గా దేవుడు అక్కడ చెప్తాడు. అంతకు ముందు తన యొక్క తండ్రి కాలంలో, యెహోరాము యొక్క తండ్రి కాలంలో ఈ యొక్క నాబాతు యొక్క పొలాన్ని దొంగతనంగా నిర్దాక్షిణంగా మోసం చేసి లాక్కుంటాడు ఈ యొక్క ఆహాబు ఆహాబు యొక్క భార్య కూడా యెజెబెలు. దానిని ఎంత ఘోరంగా చేస్తారంటే ఆ యొక్క నాబాతుకున్న వారసులు కొన్ని ఇద్దరు కొడుకులను కూడా రాళ్లతో కొట్టేసి చంపేస్తారు.
నిర్దోషులుగా ఉన్న దేవుని యొక్క ప్రవక్తలుగా ఉన్న దేవుని యొక్క విశ్వాసులుగా ఉన్న బిడ్డల యొక్క రక్తము ఏ నేల మీద అయితే చిందిందో దానికి ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆనాడే దేవుడు తీర్పు తీర్చేస్తాడు. ఇదే స్థలంలో ఆహాబు యొక్క బిడ్డల యొక్క రక్తం చిందించబడుతుంది. ఇలాంటి ఘోరమైన చావు ఇంకా ఈ యొక్క గ్రంథంలో ఏ ఒక్క స్త్రీకి ఉండదు అని చెప్పి దేవుడు ఆనాడే ఏలియా గారి చేత ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు. అలాగే ఆ ప్రవచనం నెరవేర్పు జరగడానికి ఆ యొక్క యెహోరాము ఆ ప్లేస్కి వచ్చి యోబుని అడుగుతాడు, బాబు నువ్వు సమాధానంగానే వస్తున్నావా అని. జాగ్రత్తగా ఆలోచించండి, ఒక మహారాజు ఒక సైన్యాధిపతిని అడుగుతున్నాడు సమాధానంగా వస్తున్నావా అని. సైన్యాధిపతి బాబు నేను ఆఫ్టర్ ఆల్ ఒక సైన్యాధిపతిని, నువ్వెక్కడ గొప్ప మహారాజువి అని చెప్పి బతిమలాడా? లేదు. సమాధానంగా వస్తున్నావా అని ఒక మహారాజు ఒక సైన్యాధిపతిని అడిగితే, ఇక్కడ లోకానుసారంగా చూసినట్లయితే మనం మహారాజు సైన్యాధిపతిని అడిగాడు. కానీ ఆత్మీయానుసారంగా చూస్తే దేవుడు చేత అభిషేకించబడిన ఒక వ్యక్తి ఈ లోక మర్యాద చొప్పున మహారాజు అను లోకానుసారమైన యోగ్యతతో ఉన్నవాడికి ఎదురుగా నిలబడి మాట్లాడతాడు ధైర్యం వహించి. నీ తల్లి అయిన యెజెబెలు చేసిన వ్యభిచారము లైనను చిల్లంగి పనులైనను ఎంతో అపరిమితముగా ఉండి దేవుడి యొక్క నామమును దూషించినట్లు, హేము చేయనట్లు, అవమానపరిచినట్లు ప్రవర్తించినది కదా. ఇంత హేయమైన కార్యములు చేసిన నీ తల్లిని బట్టైనా సరే, ఆ తల్లి గర్భమును జన్మించిన నీ పట్లైనా సరే నేనెందుకు సమాధానంగా వస్తా? అంటే వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన నీ యొక్క ప్రవర్తనకి, అభిషేకించబడిన నా యొక్క ప్రవర్తనకి ఎక్కడ సమాధానం ఉంటుంది? పాపానికి పరిశుద్ధతకి ఎక్కడ సమాధానం ఉంటుంది? లోకానికి దేవుడి యొక్క రాజ్యానికి ఎక్కడ సమాధానంగా ఉంటుంది? దేవుడి యొక్క ఆజ్ఞను వ్యతిరేకించి ప్రవర్తించే నీకు, వాక్యానుసారంగా ప్రవర్తించే మాకు ఎక్కడ సమాధానంగా ఉంటుంది? చీకటికి వెలుగు సంబంధంగా ఉన్న మాబోటాలకి ఎక్కడ సమాధానంగా ఉంటుంది అని చెప్పి దేవుడి యొక్క రోషంతో మాట్లాడతాడు. ఆ మాట బయటికి వెళ్ళిన వెంటనే రాజుగా ఉన్న అతనికి అర్థమైపోద్ది, ఇతను సమాధానంగా రావట్లా, అమ్మో ఇంకేముంది, మనము మోసపోయాం, రథం వెనక తిప్పు బావా అని చెప్పేసి తన యొక్క బావగారికి చెప్పేసి ఆయన పారిపోతాడు. యెహోరాం పారిపోతాడు. ఓకే, ఇక్కడ మీకు ఎందుకు ఇలా బావా బామ్మరుతుందని చెప్తున్నానంటే, ఆ ముందున్న అధ్యాయాల్లో యెజెబెలు యొక్క కొడుకు పేరు అలాగే యెజెబెలు యొక్క అల్లుడి పేరు ఒకటే. ఓకేనా? మీరు ఇలా చదువుతూ ఉన్నప్పుడు మేబీ పేరు ఒకటే ఉంది కాబట్టి ఇద్దరు కూడా వ్యక్తులు ఒకరే అని మీరు అనుకుంటారేమో. ఓకేనా? అలా కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండటానికి మీకు తేటతెల్లగా చెప్తున్నా. ఇజ్రాయేల్ రాజులో ఆహాబు యొక్క కొడుకు, అంటే ఆహాబు యెజెబెలుకి పుట్టిన కొడుకుల్లో ఒకటి పేరు, అలాగే యూదా దేశాన్ని పరిపాలించే ఆ యొక్క రాజు పేరు కూడా ఒకటే. ఓకేనా? ఓకే, అర్థమైందా మీకు? సో బావ బామ్మర్ది డిస్కస్ చేసుకొని నేను పారిపోతున్నా పద అని చెప్పి యెహోరాం పారిపోతాడు. యెహోరాం పారిపోతూ ఉంటాడు. చూడండి, నేను ఇక్కడ నిలబడ్డా, ఒక నా ముందు వచ్చి నిలబడ్డాడు, నా వర్తమానం నేను చెప్పా, అతనికి భయం వేసి అతను తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అతను వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉంటది? నాకేం కనిపిస్తుంది? అతని యొక్క వెనక భాగమే కనిపిస్తుంది. ఓకేనా? వెనక భాగం కనిపిస్తుంది. వెంటనే ఇతను యోహు ఏం చేస్తాడు? తన చేతిలో ఉన్న అమ్ముల పొదలో నుంచి ఒక విల్లు ఎక్కుపెట్టి, అంటే బాణం తీసి విల్లు ఎక్కుపెట్టి తన యొక్క శక్తి కొలది ఆ బాణాన్ని వదులుతాడు. పారిపోతున్నాడికి వెనక సైడ్ 2 భుజాలు బ్యాక్ సైడ్. ఓకేనా? మీకు కూడా శరీరం ఉందగా, ఆలోచించండి. అక్కడ ఉన్నట్టు మీరు ఆలోచించుకోండి. మీ యొక్క వెనక భాగంలో 2 భుజాలు వెనుక భాగంలో, అర్థమవుతుందా? చెయ్యిలా పెడితే ఈపు తోముకుంటానికి మధ్యలో పెడదు, వస్తుందిగా స్పైనల్ కార్డ్. ఓకేనా? వస్తుంది కదా, ఎంత దూరం వస్తే అంత కూడా వచ్చింది కదా, ఇది ఇట్లా వస్తుంది కదా. 2 భుజాలకి బ్యాక్ సైడ్ సెంటర్లో వేసి కొడతాడు, విల్లుని ఎక్కువ పెట్టి శక్తి కొలత బాణాన్ని వదులుతాడు. అక్కడ దిగబడి నువ్వు యారో అంటే బాణము ముందు గుండెల్లో నుంచి ఇలా చీల్చుకుంటూ బయటకు వచ్చేస్తాడు, స్పాట్లో చచ్చిపోతాడు. అది కూడా రాసి ఉంటుంది, ఆ క్షణాన్ని అతను చచ్చిపోతాడు. అది కూడా వాక్యంలో చూపిస్తుంది. చూడండి, ఇది లాస్ట్ వీక్ మీతో మాట్లాడి ఉన్నా కానీ చూడండి. తొమ్మిదో అధ్యాయంలో 24వ వచనము, అప్పుడు యోహు తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరాము భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసుకుని పోయిన గనుక అతడు తన రథమునందే ఒరిగెను. చూడండి, స్పాట్ డెడ్. ఓకేనా? స్పాట్ డెడ్.
అంత స్పెసిఫిక్గా ఎందుకు రాశారండి? స్పాట్ డెడ్. సో దేవుడి యొక్క తీర్పు నీ మీదకి వచ్చినప్పుడు, దేవుడి యొక్క ఆగ్రహం నీ మీదకి వచ్చినప్పుడు, దేవుడి యొక్క శిక్ష నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు తప్పించుకోవడానికి సమయం కూడా ఉండదు, నువ్వు ఆలోచించుకోవడానికి సమయం కూడా ఉండదు. నువ్వు తిరిగి అమ్మ యేసయ్య నన్ను క్షమించవా అని నువ్వు పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ అడగటానికి కూడా నీకు సమయం ఉండదు. దేవుడు శిక్ష గనక ఒక్కసారి ఆయన చేతిలో నుంచి లేకపోతే ఆయన నోట్లో నుంచి బయటికి వెళ్ళిందా ఖచ్చితంగా నువ్వు శిక్షార్హుడివే. ఆయన శిక్ష బయలు వెళ్లకుండా ఉండటానికి ముందే నువ్వు మోకరించి తప్పైపోయింది యేసయ్య నన్ను క్షమించవా అని నువ్వు అడగాలి. యాక్చువల్గా ఈ అధ్యాయానికన్నా ముందు ఏ క్షణానైతే ఏలియా ఆహాబుని నువ్వు ఖచ్చితంగా చస్తావు అని రోషంగా మాట్లాడతాడు, ప్రవచనం చెప్తాడు, ప్రవచనం చెప్పి ఏలియా వెళ్ళిపోయిన వెంటనే ఆహాబు ఉన్న ఫలానే మోకరించి ప్రార్థన చేసి పశ్చాత్తాపడతాడు. ఓకేనా? అది కూడా అధ్యాయంలో ఉంటుంది, 7వ అధ్యాయం కానీ 8వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఆహాబు ప్రార్థన చేస్తాడు. ఎప్పుడన్నా విన్నారా మీరు వాక్యం ఆహాబు ప్రార్థన చేయటం? కానీ ఆహాబు ప్రార్థన చేస్తాడు. ఆహాబు ప్రార్థన చేసి పశ్చాత్తాప పడతాడు. పశ్చాత్తాప పడకంగానే మార్గం గుండా ప్రయాణమే వెళ్ళిపోతున్న ఏలియాతో దేవుడు మాట్లాడతాడు. చూసావా ఆహాబు ప్రార్థన చేస్తున్నాడు. సో నేను ఏ తీర్పు అయితే తీర్చానో అది ఆహాబు బ్రతి ఉండగా నేను పని చేయనులే, ఆహాబు యొక్క బిడ్డల మీద ఆ యొక్క తీర్పు తీరుస్తానని చెప్పి దేవుడు తన యొక్క తీర్పుని లేకపోతే దేవుడు తన యొక్క తీర్పుని తన యొక్క బిడ్డల మీదకి పెడతాడు, ఆహాబు యొక్క బిడ్డల మీద షిఫ్ట్ చేస్తాడు. ఓకేనా? ప్రార్థనకి అంత శక్తి ఉంది. ఆహాబు ప్రాయశ్చిత్తం కావటం కోసము ఎంతగానో దుఃఖపడి దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాడు. ఓకేనా? సో ఏంటంటే ఆహాబు దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉండి చివరికి అలాంటి నీచమైన చావే పొందుతాడు. కానీ నాబోతు యొక్క పొలంలో మాత్రం చచ్చిపోడు. యాక్చువల్గా ఆ పొలంలో చచ్చిపోతామని చెప్పి దేవుడు తీర్పు తీరుస్తారు కదా, దాన్ని దేవుడు ఆయన తరంలోంచి నెక్స్ట్ తరానికి షిఫ్ట్ చేశారు. సో ఈ యొక్క ప్రవచనం ప్రకారము ఆహాబు యొక్క రెండో కొడుకు, ఆహాబుకి యెజెబెలుకు ఉన్న రెండో కొడుకుగా ఉన్న యెహోరాము స్పాట్ డెడ్ చచ్చిపోయాడు. చూడండి, ఏ క్షణనైతే బాణము గుండెల నుండి చీలుకొని అవతలకి వెళ్ళిపోయిందో రథం మీద పారిపోతున్నాడు, బాణం వచ్చి తగిలింది, రథం మీదే కుప్పకూలిపోయాడండి. వాక్యం రాస్తుందా? అంటే ఎంత సమయం బట్టి ఉంటుంది మీకు ఆలోచించండి. స్పాట్ డెడ్. సో దేవుడి యొక్క తీర్పు ఎంత భయంకరంగా ఉంటుంది, జాగ్రత్త. సో మనమేదో ప్రేయర్ చేసుకుంటున్నాం, మనమేదో విశ్వాసులుగా ఉన్నాం అని చెప్పి దేవుడి యొక్క తీర్పును మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఆయనంటే బయలుదేవతలకు హోమాలు, నైవేద్యాలు, దూపాలు, పూజలు చేశారు ఉన్నత స్థలంలో పెట్టి, మేము అలాంటివి ఏం చేయలేదు కదా, మాకెందుకు వచ్చితే ఘోరమైన చావు అని సామాన్యంగా విశ్వాసులు అనుకుంటారేమో. కానీ ఈ యొక్క యెహోరాము విగ్రహారాధన చేశాడు, బయలుదేవతలను పూజించాడు. ఓకే, కానీ ఈ జనరేషన్లో ఉన్న, ఇప్పటి తరంలో ఉన్న, ఇప్పటి యుగంలో ఉన్న విశ్వాసులు విగ్రహారాధన చేయకపోయినా సరే దేవుడు కన్నా అమితముగా ఏదో ఒక వస్తువుని, అది దైవజనుడు అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, ప్రేమ వ్యవహారం అవ్వచ్చు, పెళ్లికి ముందు చేసే వికృతమైన చేష్టలు అవ్వచ్చు, యవ్వన కాలంలో ఉండే నీచమైన ఆలోచనలు, నీచమైన శరీర కార్యములు అవ్వచ్చు, ఏదైనా సరే వాక్యాన్ని కన్నా ఎక్కువ నువ్వు ఏది ప్రేమించినా సరే అది ముమ్మాటికి విగ్రహారాధనే. అట్టి విగ్రహారాధన నువ్వు చేసినట్లయితే దేవుడి యొక్క వాక్యము రెండంచుల ఖడ్గముగా, రెండంచుల బాణముగా నీ యొక్క గుండెలో నుంచి దూసుకొని పోయి నువ్వు ఉన్నపాటునే చచ్చిపోయేంత స్పాట్ డెడ్ అగున్నట్లు తీర్పు నీ మీదకి వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించి విగ్రహారాధన జోలికి ఎప్పుడు వెళ్ళమోకు. మళ్ళీ చెప్తున్నా, గుళ్ళు గోపురాలు చేసినంత మాత్రమే విగ్రహారాధన కానే కాదు. విగ్రహారాధన అనగా దేవుడి కన్నా ఎక్కువగా ఏ మనిషిని పూజించినా, ఏ మనిషిని నీ కుటుంబంలో ఆఖరి నీ కడుపును పుట్టిన నీ యొక్క కూతురుని, కొడుకుని, నువ్వు పెండ్లు చేసుకున్న నీ యొక్క భార్యను, నీ యొక్క భర్తను నువ్వు ప్రేమించినా సరే అది విగ్రహారాధనే. దేవుణ్ణి మించి ప్రేమిస్తే విగ్రహారాధన. ఓకేనా? దేవుడు మించి ప్రేమించకుండా ఈ లోక మర్యాద చొప్పున నీ యొక్క బాధ్యత వహించి దేవుడి యొక్క ప్రేమ, దేవుడు జతపరిచిన ఆ యొక్క వివాహ బంధంలోని పరిశుద్ధత కాపాడుకుంటూ మాత్రమే ఉండాలి. ఓకేనా? లిమిట్ ఉంది, అది దాటి వెళ్ళకూడదు. ఓకేనా? అర్థమైంది? ఇంతవరకు అర్థమైందా? సో ఇతను యోహు యెజెబెలు యొక్క కొడుకుని చంపేశాడు, యెజెబెలు యొక్క అల్లుడిని చంపేశాడు.
చంపేసి ఆ ఇజ్రాయేలు ఊర్లోకి వెళ్తాడు. యోహు వచ్చాడయ్యా అని చెప్పి యెజెబెల్ తెలుసుకొని, అంతఃపురంలో ఉన్న ఆవిడ, ఒక రకంగా చెప్పాలంటే కొడుకు, కోడలో లేకపోతే అల్లుడు కూతురు కలిగిన స్త్రీ ఎలా ఉంటది? యవనస్తురాలు అనాలా, ఆంటీ అనాలా, ముసలావిడ అనాలా? మీకే తెలియాలి. ఓకే, ఆ స్త్రీ తన యొక్క మేకప్ వేసుకొని, ఇదంతా వాక్యంలోనే ఉంటదండి, నేనేం కలిపి చెప్పట్లా. మేకప్ వేసుకొని విగ్గు పెట్టుకొని వస్తుంది. ఓకే, విగ్గు ఎక్కడ ఉందని మీరు అనుకునేరు, అది కూడా బైబిల్లో రాసి ఉంటది వాక్యం. తన యొక్క శిరస్సు సంబంధించిన, జుట్టుకు సంబంధించిన అన్ని పెట్టుకుని వస్తుంది. ఇప్పుడు అక్కడ యోగుతో ఆవిడ ఎకిలి మాటలు మాట్లాడుతుంది, ఎక్కిరించినట్టు. నువ్వు సమాధానంగా వస్తున్నావా? నీ యొక్క యజమాని చంపిన ఉమ్రి అని చెప్పి కొంచెం హేళనగా, అవమానకరంగా మాట్లాడుతుంది. నా పక్షాన ఎవరున్నారు అని చెప్పి యోగు ఆ యొక్క అంతఃపురంలో ఉన్న ఆ యొక్క గదిలో, యెజెబెల్ ఏ గదిలో నుంచి అయితే మాట్లాడుతుందో ఆ గదిలోకి మాట్లాడతాడు. మేము ఉన్నాము అన్నట్టు కిటికీలో నుంచి 2 సైనికులు బదులిస్తారు. తనను అక్కడి నుంచి విండోలోంచి తోసేయండి అని చెప్తాడు. తోసేస్తుంది. దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారము, దేవుడి యొక్క ప్రవచన ప్రకారం ఆవిడ నీచమైన చావు చచ్చిపోతుంది. ఇంతవరకు మీకు తెలుసు కదండి. తర్వాత ఆయన పట్టణంలోకి, అంతఃపురంలోకి వెళ్ళిపోయి చక్కగా భోజనం చేసి రెస్ట్ తీసుకుంటాడు. అదంతా భోజనం అయిపోయిన తర్వాత తిరిగి అతను షామ్రోను పట్టణానికి వెళ్ళాలి. అలా వెళ్ళే ఒక క్రమంలో జాతక పరిశీలించండి. ఈ యొక్క 10వ అధ్యాయంలో రాసి ఉంటుంది అదంతా. అలా వెళ్ళే ఒక క్రమంలో 12వ వచనం, 10-12, 10వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణంలోకి పోయిను. మార్గమందు అతడు ఇంటికి వచ్చి యూదా రాజైన అహజ్యా సోదరులను ఎదుర్కొని, మీరు ఎవరిని వారిని అడుగుగా, వారు, మేము అహజ్యా సోదరులను, రాజకుమారులను రాణి కుమారులను దర్శించుకు వెళ్తున్నామని చెప్పి వారిని సజీవులుగా పట్టుకుని అతడు చెప్పగా, వారిని సజీవులుగా పట్టుకుని ఒకరినైనా విడువగా గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర 40 చంపిరి. చూడండి ఎంతమంది అండి? యెజెబెల్ యొక్క అల్లుడు గారి ఇంటి తరఫున వాళ్ళు ఎంతమంది? ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు యోహుకి? ఆహాబు యెజెబెలు యొక్క గర్భవాసాన్ని జన్మించిన పిల్లలందరినీ చంపేయాలి, అల్పులనేమి గనులేమి అని. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? 40 2 42 పీపుల్. ఎవరు వాళ్ళు? యెజెబెలు యొక్క అల్లుడి ఇంట్లో. ఓకేనా? కానీ వాళ్ళకి వీళ్ళకి ఏమైనా రక్త సంబంధం ఉందా? లేదు. అత్తగారికి అల్లుడికి ఏమైనా రక్త సంబంధం ఉంటుందా? ఉండదు కదా, కూతురుని ఇచ్చిన వాళ్ళే కదా. కానీ ఇక్కడ శత్రువు యొక్క పిల్లలని తెలియగానే అమ్మడే చంపేస్తాడు. పైగా వాళ్ళందరూ రాజపుత్రులు, రాజకుమారులు, రాజకుమార్తెలు, అంతే తప్ప వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా బ్లడ్ రిలేషన్ అంటే యెజెబెలుకి ఆహాబుకి ఇప్పుడు చచ్చిపోయిన ఈ యొక్క 42 మందికి బ్లడ్ రిలేషన్ అయితే లేదు. ఓకే, యెజెబెల్ యొక్క అల్లుడికి ఉన్న బ్లడ్ రిలేషన్ మాత్రమే. అయినా సరే చంపేశాడు. ఇక్కడ ఇది దేవుడి యొక్క ఆజ్ఞ ఉందా లేదా? ఎక్కడ ఉందా? కదా. దేవుడి యొక్క ఆజ్ఞ ఏంటండి? 10వ వచనంలో రాసి ఉంటుంది చూడండి. 10వ వచనం, 10:10లో ఆహాబు కుటుంబకుల గురించి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటి నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవించిన మాట యెహోవా నెరవేర్చినని చెప్పెను. ఈ ప్రకారం యోహు ఇజ్రాయేలులో ఆహాబు కుటుంబకులందరినీ, అతని సంబంధులకు గొప్పవారందరినీ, తన బంధువులందరినీ, అతడు నియమించిన యాజకులను హతము చేసెను. యాక్చువల్గా ఆహాబు యెజెబెలు యొక్క పిల్లల్ని, ఓకే, ఆ రక్త సంబంధం మాత్రమే దేవుడు హతము చేయమంటాడు, బంధువులకి అవన్నీ చెప్పరు. కానీ ఇతను ఒకసారి నరకడం మొదలు పెడితే ఇంకా ఆ ఫ్లోలో అలా ఆపకుండా వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇక్కడ కొంచెం తన యొక్క రాజ్యాన్ని సంరక్షించుకునేటట్టు ఉంటది, తన యొక్క హీరోయిజం ఎలివేషన్ చేసినట్టు ఉంటది. కానీ కంప్లీట్ గా దేవుడి యొక్క ఆజ్ఞను మాత్రం ఇక్కడ నెరవేర్చాల. ఇది కూడా మీరు ఒకటికి జాగ్రత్తగా అధ్యాయాలు మళ్ళీ చదువుకోండి. ఏలియా ద్వారా దేవుడు చెప్పిన వర్తమానం ఏంటంటే, ఆహాబు యెజెబెలుకు పుట్టిన పిల్లలను ఆహాబు యొక్క రక్త సంబంధికులు, అంటే ఆహాబు యొక్క కొడుకులు, వీళ్ళందరూ కూడా చంపబడాలి. ఓకేనా? కానీ ఇక్కడ ఆహాబు యొక్క బంధువులను సైతము, రక్త సంబంధం లేని బంధువులను సైతము యోహు చంపేశాడు. ఇది కొంచెం దేవుడి యొక్క ఆజ్ఞకి కొంచెం తొట్టిల్లినట్టు ఉంటుంది. ఓకేనా? తర్వాత ఆ గొర్రె
బొచ్చు కత్తిరించేవాడు ఇంటి యొక్క గోతి దగ్గర 42 మంది చంపేశాడు. చంపేసి మళ్ళీ షామ్రోను ఆన్ ద వే షామ్రోను వైపు వెళ్తున్నాడు కదా, అతనికి ఆ షామ్రోను పట్టణానికి వెళ్ళే ఒక దారిలో ఈ యొక్క యెహోనాదాబు కనిపిస్తాడు. యెహోనాదాబు కనిపించినప్పుడు కుశల ప్రశ్నలు మాట్లాడుకుంటారు. నేను నీ వైపు సమాధానంగా ఉన్నా, నువ్వు కూడా నా వైపు సమాధానంగా ఉన్నావా, ఇలాంటి అర్థం వస్తుంది. నేను ఈ వైపు మంచిగా ఉన్నా, నువ్వు కూడా నా వైపు మంచిగా ఉన్నావా, అలా ఏంటంటే ఒప్పందం కింద ఇలా షేక్ హ్యాండ్ అన్నట్టు. ఓకే, సమాధానానికి సూచనగా అలా షేక్ హ్యాండ్ లాగా ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉందండి. కానీ ఆ యొక్క వాక్యము నేను మొట్టమొదటిసారి చదివినప్పుడు వాక్యం బ్రహ్మాండంగా అనిపించింది. ఎలా అంటే, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తి నువ్వు చూడు అని చెప్పి ఒక యోహు అను దేవుని చేత అభిషేకించబడిన ఒక మహారాజు ఒక దేవుణ్ణి ఎరిగిన ఒక తోటి విశ్వాసితో అంటే యెహోనాదాబుతో మాట్లాడాడు. ఈ యొక్క మాటలో నాకు ఎక్కడ తప్పు కనిపించలే గత వారం నేను చదివినప్పుడు. ఇప్పుడు నేను మీకు చెప్పినప్పుడు కూడా మీకు తప్పు కనిపిస్తుందా? ఏమన్నా మీకు తప్పు కనిపిస్తుందా? ఏదైనా సరే దేవుడు యొక్క నువ్వు పని చేసేటప్పుడు దేవుడి పట్ల నీకున్న ఆసక్తిని క్రియలతో కనపరచు. దేవుడికి పట్ల నీకున్న ఆసక్తిని దేవుడి ఎదుట మాత్రమే కనపరచు, మనుషుల దగ్గర కాదు. అది ఒక వాక్యంలోని సారాంశం. మీకు అర్థమవుతుందో తెలియదు. మళ్ళీ జాగ్రత్తగా చూడండి. 10వ అధ్యాయము 16వ వచనంలో, యెహోవా యందు నాకు కలిగిన ఆసక్తిని నా తోటి విశ్వాసిగా, సహోదరుడుగా, నా తోటి పాస్టర్గా, నా యొక్క తోటి కుటుంబుడుగా ఉన్న నువ్వు రా చూడు అని చెప్పిన వెంటనే ఆ యెహోనాదాబుని యోహు యొక్క రథం మీద ఎక్కించుకుంటారు. కానీ వాస్తవానికి యెహోవా పట్ల లేకపోతే ఈ యొక్క తరము పట్టి మాట్లాడారంటే యేసుక్రీస్తు పట్ల నీకు కలిగి ఉన్న ఆసక్తి, వాక్యము పట్ల నీకు కలిగిన ఆసక్తిని క్రియలు రూపంలో కనపరచు. అతి ఆసక్తిని సాక్షాత్తు దేవుని ఎదుట మాత్రమే నువ్వు కనపరచు, మనుషుల దగ్గర మాత్రము చూపించుకోమావు. మనుషులు చూపించుకుంటావా? దేవుడి యొక్క భక్తి అంటే ఆయన దేవుడి యొక్క పని చేశాడండి. ఇక్కడ ఆహాబు వంశీయుల పట్ల దేవుడు ఏ యొక్క అయితే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ నెరవేర్చాడు. యాక్చువల్గా ఆజ్ఞ కన్నా ఎక్కువే నెరవేర్చాడు. ఓకేనా? కానీ ఆయన పడిపోయాడు. ఆయన పడిపోవటానికి కారణాల్లో ఇదొక కారణం. యోహు దేవుడి యొక్క ఆజ్ఞను మొత్తం నెరవేర్చాడు. ఆహాబు యెజెబెలు యొక్క జీవితంలో దేవుడు ఎటువంటి అయితే ప్రవచనాత్మకంగా ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ మొత్తం కూడా యోహు పాటించాడు. ఆ యొక్క క్రియ రూపంగా చేసి చూపించాడు. కానీ అతని యొక్క దినములలో పూర్ణ హృదయముతో దేవుడి వైపు తిరిగి చూడకుండా ఒక దూడ ఆరాధనకి అతను బెండైపోతాడు. అలా అవ్వటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయనకు కలిగిన ఆసక్తి, దేవుడి పట్ల యోహు కలిగిన ఆసక్తిని దేవుడికి కనపరచడం వరకు వాక్యానుసారంగా సమంజసమే. కానీ దేవుడి పట్ల కలిగి ఉన్న ఆసక్తిని మనుషులకు ఎప్పుడూ కనపరుచుకోకూడదు. ఓకేనా? మీకు ఇంకా అర్థం అవ్వాలంటే చూడండి. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు నాకింత బంగారం ఉంది, నాకింత ఆస్తి ఉంది, నాకింత పొలం ఉంది, నాకింత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నా పిల్లలలో ఇంత పెద్ద ఉద్యోగస్తులు చేస్తున్నారు, నేను నెలకింత సంపాదిస్తున్నా, నా వ్యాపారంలో ఇన్ని కోట్ల లాభం వస్తుంది, నేను పలానా కంపెనీ పెట్టాను, ఆ కంపెనీలో 100 మంది 1000 మంది ఉద్యోగం చేస్తూ ఉంటారు, నేను నెల తిరిగేసరికి కోట్లలో డబ్బులు నా యొక్క ఉద్యోగస్తులకు నేను డబ్బులుగా జీతాలుగా ఇస్తూ ఉన్నాను అని చెప్పి గొప్పలు పొందుతూ చేస్తా మాట్లాడుతూ ఉంటాం. ఇదంతా నిజాలే వాస్తవానికి. దీంట్లో ప్రతిదీ కూడా నిజమే. కానీ నీ యొక్క మాటల్లో అక్కడ అతిశయం ఉంది. నీ యొక్క మాటల్లో నీకు గర్వం కనిపిస్తుంది. నాకుంది, నేను చేసా అని చెప్పి నువ్వు ఓ పక్కన ఉన్న విశ్వాసి దగ్గర లేకపోతే తోటి మనిషి దగ్గర నీ యొక్క గొప్పలు నువ్వు పోతన్నావు. దాంట్లో అహంకారం కనిపిస్తుంది, గర్వం కనిపిస్తుంది, అతిశయం కనిపిస్తుంది. ఓకేనా? అదే నువ్వు సైలెంట్గా చేసుకుంటూ పోయావు అనుకో, దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. దేవుడికి ఇచ్చే ఒక దశంభాగం అవ్వచ్చు, దేవుడికి ఇచ్చే ఒక కానుక అవ్వచ్చు. కొత్త నిబంధన గ్రంథంలో ఉదాహరణకి మత్తయి సువార్త, అలాగే ఏ సువార్తలు 4 సువార్తల్లోనే మీరు తీసుకోండి, ఒకనొక చోట రాసి ఉంటుంది కుడి చేతిలో వేసే దేవుడి యొక్క కానుక అట్లీస్ట్ ఎడం చేతికి కూడా తిరగకూడదు అంటారు. ఇది ఈవెన్ హిందూ ధర్మంలో కూడా రాసి ఉంటుంది. అవునా లేదా అండి? మీరు ఒకరికి ఏదో మేలు కానీ దానం కానీ చేశారనుకో, మీరు ఒక చేతిలో చేసేది రెండో చేతికి కూడా తిరగకూడదు అంటారు. సామాన్యంగా ఆ మాట మాట్లాడుతున్నప్పుడు నీకు దేవుడి పట్ల ఆసక్తి ఉంది, అమిత ఆసక్తి ఉంది.
మంచిదే, కానీ గొప్పలో పోయేటట్టు కనపరుచుకోకూడదు. నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉండగలను, శక్తి కొలత నువ్వు ఉపవాసం ఉండగలవా? దేవుడి యొక్క ఆత్మ కొలతే నువ్వు ఉండగలవు. నేను మోకరిస్తే ఇన్ని గంటలు ప్రార్థన చేయగలను, మంచిది. నీ సొంతంగా నువ్వు ప్రార్థన చేయగలవా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నడిపింపు చొప్పున నువ్వు ప్రార్థన చేయగలవా? నేను దేవుడి యొక్క మందిరం కట్టా, నువ్వు సొంతంగా కట్టావా, లేదా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ నడిపింపు చొప్పున నువ్వు మందిరం కట్టావా? నేను ఎంతమంది అనాథలకు అన్నం పెడుతున్నా, నువ్వు సొంతంగా పెట్టావా, లేకపోతే అట్టి ప్రేమ నీ హృదయంలో దేవుడు నాటాడా? నేను ఇంతమంది విధవరాళ్ళకి ఇంత ఆర్థికంగా పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం చేశా, ముసలి వాళ్ళకి ఆదుకున్నా, ఓకే, మంచిది, మంచి కార్యాలు. కానీ నువ్వు సొంతంగా మానవ బుద్ధి ప్రకారమే నువ్వు చేయగలిగావా, లేకపోతే దేవుడి యొక్క ఉచితమైన ప్రేమ చొప్పున నువ్వు ఆ క్రియ కనపరిచావా? సో ఏదైనా సరే నువ్వు దేవుడి యొక్క పని చేస్తూ ఉన్నప్పుడు సైలెంట్గా చేయి, సైలెంట్గా చేయి. దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉంటాడు. నువ్వు వెంట్రుక అంత దేవుడు పని చేసినా, పెద్ద కొండ లేకపోతే బండ అంత పని చేసినా సరే, అంటే చిన్న పని చేసినా పెద్ద పని చేసినా దేవుడు నిశ్చయముగా నీకు జీతం ఇస్తాడు. కుక్కుడు వేడి నీళ్ళు లేకపోతే కుక్కుడు చన్నీళ్ళు ఇస్తేనే నీ మేలు లేకపోతే నీ జీతము దేవుడు మర్చిపోడు అని వాక్యం రాసి ఉన్నప్పుడు, నువ్వు చెమటోచ్చి కష్టపడి రేయింబగళ్ళు ఎంతగానో శ్రమించి దేవుడి యొక్క పని నువ్వు చేసినప్పుడు దేవుడు నీ పనిని మర్చిపోతాడా? నీకు జీతం ఇవ్వకుండా ఉంటాడా? మరి నువ్వెందుకు నేను ఇంత ఉన్నా, దేవుడు అంటే చాలా ఇష్టం, నేను దేవుడి కోసం ఇలా చేశా, దేవుడి కోసం అలా చేశా, అలా చేశా, ఎలా చేశా అని పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పుకుంటావు? పక్కన వాళ్ళకి చెప్పము. రహస్యంగా చేసుకో నీ పని. నువ్వు రహస్యంగా చేసిన ప్రార్థన, నువ్వు రహస్యంగా చేసిన దేవుడి యొక్క పని, దేవుడు దాన్ని వెలుగు రూపంలో నిన్ను ఆకాశపు జ్యోతిలాగా ఉంచుతాడు. దేవుడు ఉంచుతాడు, నువ్వు చెప్పిన పక్కనోడే నిన్ను ఉంచడుగా. సో గొప్పలు పోకూడదు ఆత్మీయ స్థితిలో, అణిగి మణిగి ఉండాలి. ఎలా అయితే అన్ని ఉన్న ఇస్తరాగు అణిగొండి ఏదీ లేని ఇస్తరాగు ఎగిరిగిరి పడిద్దో మీకు అర్థం అవడానికి ఉదాహరణ వాడా. అలాగే ఆత్మీయానుసారంగా నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు అనుకో, ఎప్పటికీ కూడా అతిశయము పోకుండా వినయం కలిగి బ్రతుకుతావు. నేను ఏం కలిగి ఉన్నా అది దేవుని యొక్క కృప వల్ల నేను కలిగి ఉన్నా అని పౌలు గారు మాట్లాడారు అంటే, ఆయన అతిశయము అనే యొక్క ముళ్ళుని విరిచి దేవునిలో ఆయన బ్రతికి ఉన్నాడు. దేవుడి యొక్క కృపే నాకు అతిశయమై ఉన్నది, ఆ కృప నాకు చాలు అని ఆయన అనుభవపూర్వకంగా ఎలా అయితే తెలుసుకున్నాడో, అలాగే మనం కూడా నువ్వు ప్రార్థన చేయాలని నీకు ఆసక్తి ఉంది, కానీ అది దేవుడి దగ్గరే వ్యక్తపరచు. వాక్యం చదువుకోవాలని ఆసక్తి ఉంది, దేవుడి దగ్గరే వ్యక్తపరచు. దేవుడి యొక్క మందిరం కట్టాలి అనే ఆసక్తి నీకు ఉంది, దేవుడి దగ్గరే వ్యక్తపరచు. దేవుడి యొక్క సన్నిధిలో నేను కనబడాలి అనే ఆసక్తి నీకు ఉంది, దేవుడి దగ్గరే కనపరచు. ఇదనే కాదు, ఏదైనా సరే వాక్యానుసారంగా నీకు దేవుడి పట్ల ఏ ఆసక్తి ఉన్నా అది దేవుడి దగ్గర మాత్రమే కనపరచు. మనుషుల దగ్గర అతిశయముగా మాత్రం కనపరచమాకు. సాక్ష్యం చెప్పుకుంటాం వేరు, అతిశయం పొందటం వేరు. దేవుడు చేసిన మేలుని పంచుకోవటం వేరు. నేనంతా, నేనింత, నేనింత, నేనంతా అని చెప్పి గొప్పలు పోవటం వేరు. ఆలోచించుకోండి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు. అర్థమైందా? సో యోహులో ఇక్కడ చిన్నపాటి అతిశయం ఉంది, నాకు ఆసక్తి ఉంది, రా రథం ఎక్కి చూడు, నిన్నటి రోజే 2 మహారాజులను చంపేశా. సారీ, నిన్నటి రోజు కాదు, యాక్చువల్గా సేమ్ డే, ఇప్పుడే 2 మహారాజులను చంపేసి వచ్చా. ఇప్పుడే ఆ యెజబెల్ని ఇప్పుడే చంపేశా. ఇప్పుడే 42 మంది చుట్టాలుగా ఉన్న యెజబెల్ యొక్క చుట్టాలని ఇప్పుడే చంపేశా. ఇంకా నేను వేరే వేరే కార్యాలు చేస్తున్నా, రా రథం ఎక్కు నాతో పాటు చూడు. చూడండి, ఆ పని అప్పచెప్పినాడు దేవుడు. దేవుడు చూస్తూ ఉంటాడు, నువ్వు ఎవరిని చంపావు, ఎవరిని విడిచిపెట్టావు, ఎవరి పట్ల ఎటువంటి కార్యం చేసావు అని దేవుడు చూస్తూ ఉంటాడు. నీకెందుకు ఇంకో విశ్వాసం ఎక్కించుకొని వచ్చి నేను చేసే ఈ యొక్క సూర్యకార్యాలను చూడు అని చెప్పుకోవటం. అంటే ఎలా అంటే సెల్ఫ్ డబ్బా. సెల్ఫ్ డబ్బా అని తెలుగులో ఏమంటారు? తన్ను తాను హెచ్చించుకోవటం. ఓకేనా? ఇప్పుడు ఆ రథం మీద యెహోనాదాబుని ఎక్కించుకొని వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి అయితే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞలో కొద్ది వరకే చేశాడు అప్పటి వరకు. ఇంకా మిగతా ఉన్న ఆజ్ఞ ఏంటంటే ఆహాబు యొక్క కొడుకులు. ఆహాబు యొక్క కొడుకులు ఆ యొక్క షోమ్రోన్ పట్టణంలో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు తెలుసా? ఒకరు కాదండి, ఇద్దరు కాదండి, 70 మంది ఉంటారు. 70 మంది ఉంటారు. 70 మందిని చంపాలి. 70 మందిని చంపాలి. 70 మంది ఒకే ఇంట్లో ఉంటారా? ఎవరు 70 మంది ఒకే ఇంట్లో ఉంటారా? ఉండరు. 70 మందికి పిల్లలు ఉండొచ్చేమో, పిల్లలు పుట్టి ఉండొచ్చేమో.
70 మంది ఒకేసారి ఏ తల్లి కనలేదుగా. సో 70 మందికి అంటే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు కాదు. సో వయసు గ్యాప్ చాలా ఎక్కువే ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు చిన్నపిల్లలు అవ్వచ్చు, నడిప్రాయం కలిగిన వాళ్ళు అవ్వచ్చు, యవ్వనస్తులు అవ్వచ్చు, పెళ్ళైన వాళ్ళు అవ్వచ్చు, పెళ్లి కాని వాళ్ళు కూడా అవ్వచ్చు. ఓకేనా? మొత్తానికి 70 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ ఆహాబు యొక్క షామ్రోను పట్టణంలో ఆహాబు నియమిస్తాడు కేర్ టేకర్స్ లాంటి వాళ్ళని, పట్టణం యజమానుల్ని. నా పిల్లల్ని ఇలా చూసుకో, పిల్లల్ని అంటే ఇప్పుడంటే ఒక భార్యకి ఒక భర్త, లేకపోతే ఒక భర్తకు ఒక భార్య అన్నట్టు ఉంటుంది. మహారాజులుగా అలా ఉండదు కదా. వాళ్ళ ఇష్టం. పత్ని లేకపోతే భార్యలు ఉంటారు, ఉపపత్నులు ఉంటారు. ఆ ప్రకారంగా చూసుకుంటే ఆహాబుకి భార్య, అలాగే భార్యలు, అలాగే ఉపపత్నుల వల్ల 70 మంది కొడుకులు ఉన్నారు. ఈ కొడుకులందరూ కూడా షామ్రోను పట్టణంలో ఉంటారు. అప్పుడు యోహు యుక్తిగా ఆలోచిస్తాడు. షామ్రోను పట్టణంలో ఉన్న పెద్దలకి, ఈ యొక్క ఆహాబు యొక్క గృహానికి అధిపతిగా, యాజకులుగా, లేకపోతే గృహ నిర్వాహకులుగా ఉన్న పెద్దలందరికీ ఒక లెటర్ పంపిస్తాడు, తాకీదు పంపిస్తాడు. ఆహాబు చచ్చిపోయాడు. ఆహాబు యొక్క కొడుకులు కూడా ఇద్దరు చచ్చిపోయారు. అంటే రాజ్యాన్ని ఏలే మహారాజు చచ్చిపోయాడు. మరి ఏం చేద్దాం? నెక్స్ట్ ఉండేది అంటే అన్నయ్య చచ్చిపోతే నెక్స్ట్ వచ్చే రాజావాడు కొడుకు, తమ్ముడేగా. అన్నయ్యకి ఇంకా పిల్లల పట్ల. సో అన్నయ్య చచ్చిపోతే వచ్చేవాడు తమ్ముడు, సొంత తమ్ముడే. సో ఈ యొక్క యెహోరాం చచ్చిపోయాడు కాబట్టి యెహోరాం బదులుగా ఆహాబు కొడుకులుగా 70 మందిలో ఎవరో ఒకరు నువ్వు సెలెక్ట్ చేసుకో. ఎవరైతే ఎత్తు, అందము, అలాగే యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళలో ద బెస్ట్, ఈ 70 మందిలో ఎవరో ఒకరిని మీరే ఎన్నుకొని అతన్ని రాజుగా ఎన్నుకోండి అని చెప్పి తాకీదు రాసి పంపిస్తాడు. లెటర్ రాసి పంపిస్తాడు. ఆ లెటర్ రాగానే ఈ యొక్క గృహ నిర్వాహకులు, అధిపతులు అందరూ చదివి ఆ లెటర్లో ఉన్న తాత్పర్యం వీళ్ళు అర్థం చేసుకుంటారు. ఎలా అంటే, ఒక్క రోజే 2 మహారాజులు చంపేసిన యోహు ఎదుట సామాన్యులుగా ఉన్న మేము ఎలా నిలబడతాం? బాబు మా వల్ల కాదు, మేము మీ దాసులం, ఎవరిని కూడా రాజుగా ఎన్నుకో, నువ్వు చెప్పింది మేము చేస్తాం, నువ్వేం చెప్తే అది మేము చేస్తాం అని చెప్పి తిరిగి వర్తమానం పంపిస్తారు ఈ యొక్క గృహ నిర్వాహకులు. అప్పుడు యోహు ఏమంటాడంటే, ఆహాబు కన్న బిడ్డల్లో 70 మంది మీ దగ్గర ఉన్నారుగా, మీరు పెంచుతూ ఉన్నారు కదా, రేపు ఇదే టైంకి ఆ 70 మందిని చంపి ఆ తలను నగిలి పంపింది. ఇన్ కేసు పంపిలేదా వాళ్ళకు బదులుగా మీరు చచ్చిపోతారు అన్నట్టు తాకీదు పంపిస్తాడు. నెక్స్ట్ రోజుకి వెళ్ళే 70 మంది తలలో అంతఃపురానికి వచ్చేస్తాడు. అతని ఎల్లా దగ్గరుండి చంపించేస్తాడు. జస్ట్ తాకీదు వల్ల, హెచ్చరిక వలన. ఓకేనా? ఇక్కడ కూడా దేవుడి యొక్క ఆజ్ఞ నెరవేర్చబడింది. కానీ 70 మంది తలలు వచ్చాక అక్కడ యోహు ఏం చేస్తాడంటే, ఆ 70 మంది తలల్ని 2 గుంపులుగా విభజించి అంతఃపురం యొక్క మెయిన్ డోర్ దగ్గర వేలాడ తీపిస్తాడు. ఎందుకంటారు? ఇదంతా కూడా వాక్యంలోనే ఉంటుందండి. ఇదంతా కూడా వాక్యంలోనే ఉంటుంది. చెప్తా, ఇది వేరే రిఫరెన్స్ లో ఉంటుంది, చెప్తాను ఒక నిమిషం. ఇప్పుడు 2 గుంపులుగా చేసి ఆ యొక్క రాజనగరంలో ఎంట్రన్స్ లో ఏలాడ తీస్తారు. దేనికి ఏలాడ తీస్తారంటే, అతను దేవుడి యొక్క పని చేశాడు, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, బయలుదేవతలను పూజించే ఈ యొక్క ఆహాబు రాజు బయలుదేవతలను పూజించాలి అనే ఒక ఆచారం తీసుకొచ్చిన యెజెబెలు యొక్క పిల్లలుగా ఉన్న వీళ్ళని దేవుడి యొక్క తీర్పులోకి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా దేవుడు సంహరించేమన్నాడు. దానికి ప్రతిగా దేవుడి యొక్క ఆజ్ఞ నెరవేర్చబడింది. ఈ 70 మంది ఆహాబు బిడ్డలుగా ఉన్న వీళ్ళందరినీ కూడా దేవుడి యొక్క ఆజ్ఞ చొప్పున నేను చంపేశా. సో ఇక మీదట ఎవరైనా సరే మీలో బయలుదేవతను పూజించారా, వాళ్ళకు పట్టిన గతి మీకు పడుతుంది. ఇలాంటి ఉపమానం వస్తుంది. ఓకేనా? దాని తర్వాత ఏం జరుగుతుందంటే, దేవుడి యొక్క అభిషేకం పొందుకున్నాక యోహుకి అప్పగించిన పనుల్లో ఇంకో పని ఉంటుంది. బయలుదేవతలను అవన్నీ కూడా పడవేయాలి. ఆ యొక్క అన్ని దేవతలను పూజించే, బయలుదేవతలను పూజించే, ఆ యొక్క అశూరు దేవతలను పూజించే ఆ యొక్క గుళ్ళు మొత్తం కూడా పడగొట్టాలి. సో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు అని లెక్కింపజేసే చూసామనుకో, కొంతమంది దొరకవచ్చు, కొంతమంది దొరకపోవచ్చు. ఎందుకంటే యెజెబెలును చంపిన ఈ యొక్క యోహు ఇక్కడ ఏలుబడి చేస్తున్నాడు, ఆయన కంటపడితే మమ్మల్ని కూడా చంపేస్తాడు కదా అని చెప్పి విగ్రహారాధన లేకపోతే బయలుదేవతలను పూజించే పూజారులు దాక్కోవచ్చుగా, పారిపోవచ్చు కదా. సో ఇతను స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తే అక్కడెక్కడ పని జరగదు.
కొంతమంది చేతికి చెక్కచ్చు, కొంతమంది పారిపోవచ్చు. అప్పుడు అతను కపటోపాయం పొందుతాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. 17వ వచనం 10:17 అతడు షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులో ఆహాబునకు శేషించిన వారందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయు వరకు హతము చేయుట మానకుండెను. తరువాత యేహు జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. ఆహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేసెను. యేహు అను నేను అధికముగా పూజ చేయబోచున్నాను. కావున ఒక్కడైనను తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ వాని భక్తులందరినీ వారిని యాజకులందరినీ నా యొద్దకు పిలువ నంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పించబోచున్నాను గనుక రానివాడెవడో వాడిని బ్రతకనియ్యను అని చెప్పెను. అయితే బయలునకు ముక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. చూడండి, దేవుడి యొక్క ఆజ్ఞ నెరవేర్చడానికి ఒక మహారాజు, సైన్యాధిపతిగా ఉన్న ఈ యొక్క మహారాజు, అభిషేకింపబడిన ఈ యొక్క మహారాజు యేహు ఇక్కడ కపటోపాయం పొందాడు. మీరు ఇప్పుడు చెప్పండి, వాక్యానుసారంగా కపటోపాయం పొందొచ్చండి? ఇక్కడ దేవుడి యొక్క పని అయితే జరిగించాడు, కానీ కపటోపాయం ద్వారా జీవించాడు. యుక్తిగా చేశాడా? అలా కూడా రాసలేదు, కపటోపాయం చేశాడు. మరి ఇది వాక్యానుసారంగా కరెక్టా కాదా? కానీ దేవుడి యొక్క పని చేశాడుగా, దేవుడి యొక్క పని చేశాడు, మరి దాన్ని ఏమనాలి? చూడండి, దేవుడు యొక్క ఇంట్లో అన్ని దేవతలను పూజించి వ్యాపారం గుండా చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు ఉన్నప్పుడే చెబుతున్నా. ఇది కూడా వాక్యంలోనే ఉంటది. ఎలా అంటే పావురాలు అమ్మటం, రోకలో లేకపోతే బియ్యం లాంటివి అమ్ముతూ ఉన్నప్పుడు దేవుడు ఆ టైంలో మందిరం గుండా వెళ్తూ ఉన్నప్పుడు, నా తండ్రి ఇల్లు వ్యాపారం ఇల్లు అనుకున్నావు ఏంది నువ్వు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి దేవుడికి కోపం రగులిపోయి వచ్చి అక్కడ ఉన్న బల్లల మీద ఉన్న వ్యాపారం వాళ్ళన్నది కూడా చల్ల చెదలు చేసి అరిచి మరీ పంపించేస్తాడు. ఓకేనా? చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేశాడుగా, దొడ్డిదారులు ఏం చేయలేదు కదా. ఇక్కడ కపటోపాయం పొంది మొత్తానికైతే బయలుదేవతలందరినీ చంపేశాడు. కానీ దీంట్లో అతను స్వలాభం కూడా ఉంటుంది, దేవుడి యొక్క పని మాత్రమే కాదు. ఎందుకంటే బయలుదేవతలు పూజించే ఈ యొక్క ప్రవక్తలు, అలాగే అధిపతులు లేకపోతే అధికారులు, అలాగే భక్తులు, చూడండి భక్తులు కూడా రాసి ఉంటుంది. వీళ్ళందరినీ కూడా ఆయన ఆ యొక్క గుడికి ఆహ్వానిస్తాడు. ఎంత బాగా నమ్మకం కలుగుతాడంటే, ఆహాబు అయితే చాలా పూజలు కొద్దిగానే చేశాడు, లిమిట్గా చేశాడు. నేనైతే నా బాహాటంగా చేస్తా, ఇంకా గొప్పగా చేస్తా, ఇంకా గొప్పగా చేస్తానని చెప్పి ఆ యొక్క రాజ్యంలో చాటింపేస్తాడు. ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం చదివినప్పుడు నాకు కూడా వావ్, ఈ ప్లాన్ చాలా బాగుంది అనిపిస్తుంది. దేవుడు పని అయితే ఇక్కడ జరిగింది, కానీ అప్రోచ్ అయిన విధానం మాత్రం కరెక్ట్గా లేదు. ఎందుకనేది మరి మాట్లాడుకుందాం. చాటింపు వేసినప్పుడు ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరూ వస్తారు ఆ యొక్క గుడిలోకి, బయలుదేవతలు పూజించే గుడిలోకి. గుడి వచ్చినప్పుడు గుడిలో ఇంత కూడా అంటే ఎక్కడ కూడా ఖాళీ కూడా ఉండదు. ఆ మూల నుంచి ఈ మూల దాకా, ఆ డోర్ నుంచి ఈ డోర్ దాకా మొత్తం జనం అంతా నిండిపోతారు. నిండిపోయినప్పుడు యేహు ఏమైనా పిచ్చోడా, చాలా తెలివిగా ఆలోచించి కొత్త వస్త్రాలు తెప్పిస్తాడు, బట్టలు తెప్పిస్తాడు. బట్టలు తెప్పించి ఎవరైతే బయలుదేవతలు పూజలు, అర్పణలు, ధూపము చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ బట్టలు వేసుకోవాలి. ఓకే, అలాగే సుమారు 80 మంది భటులను లేకపోతే సైనికుల్ని ఆ యొక్క గుడి బయట నిలబెడతారు. నిలబెట్టి ఆ భటులకి ఆజ్ఞ ఇస్తాడు. ఇప్పుడు అన్ని దేవతలు పూజించే, బయలుదేవతలు పూజించే ప్రవక్తల్లో ఒక్కడు కూడా తప్పిపోకూడదు, పారిపోయి వెళ్ళకూడదు. ఒకవేళ ఒక్కడైనా సరే తప్పిపోయి వెళ్ళిపోయాడా, తప్పించుకున్న వాడి ప్రాణానికి బదులుగా నీ ప్రాణాన్ని అక్కడ తీసేస్తా అని చెప్పి సైనికులకు ఆజ్ఞిస్తాడు. సో సైనికులకి ప్రాణం మీద తీపి వస్తుందిగా. సో డబ్బు కోసం పనిచేయటం కన్నా ప్రాణం మీద పనిచేయటంలో ఆసక్తి, ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. సో సైనికులు అందరూ శ్రద్ధగా పనిచేస్తారు. అలాగే ఇక్కడ చూడండి ఎంత తెలివిగా పనిచేస్తాడంటే, వస్త్రములు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరినీ అప్పుడే చంపేయాలి. పూజ స్టార్ట్ చేశారు అని చెప్పి అమ్మటే చంపేయాలి. బయలుదేవతలకి ధూపములు అర్పించారు అని అమ్మటే చంపేయాలి. బయలుదేవతలకు అర్పించే ఆ యొక్క పూజ అయినా సరే, ఆ యొక్క హోమం అయినా సరే అంతం అయ్యే వరకు కూడా ఎక్కడ ప్రాణహాని చేయడు, మొత్తం ఎండ్ అయిపోవాలి. అలాగే ఆ ప్రదేశంలో యెహోవా యొక్క భక్తులు కూడా ఎవరు ఉండకూడదు అని చెప్పి ముందుగా చాలా తెలివిగా జాగ్రత్త తీసుకుంటాడు.
ఒకవేళ ఎవరైనా యెహోవా భక్తులు తెలిసి తెలియక అక్కడ వచ్చారేమో అని చెప్పి వాళ్ళని కూడా పంపించేస్తారు. ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండకుండా జాగ్రత్త పడతాడు. పూజ అంతా అయిపోయాక, అనగా హోమము లేకపోతే ధూపము వేయటం మొత్తం ఆరాధన అంతా అయిపోయాక అప్పుడు ఆ గుళ్ళోకి 80 మంది సైనికుల్ని పంపిస్తాడు. గుళ్ళో ఉన్న ఆ అన్య దేవతలను పూజించే, బయలు దేవతలను పూజించే ప్రవక్తలందరినీ కూడా చంపేస్తారు. ఓకేనా? ఎందుకు అంత విరమర్శ చెప్పాల్సి వస్తుంది, లేకపోతే కథలా చెప్పాల్సింది అంటే, చూడండి, పూజ స్టార్ట్ చేయకముందే చంపేయచ్చు. గుళ్ళో ఉన్నప్పుడే చంపేసేయచ్చు. పోనీ వాళ్ళకి గుర్తుగా వాళ్ళు పారిపోకుండా ఉండటానికి వాళ్ళకి వీలుగా ఒక బట్టలు ఇచ్చారు. అంటే ఉదాహరణకు చున్నీస్ లాంటివి అనుకోండి, లేకపోతే టోపీలు లాంటివి, లేకపోతే స్కార్ఫ్ లాంటివి అనుకోండి, పైబట్ట అనుకోండి. వేసుకున్నారుగా, వేసుకున్న వెంటనే చంపేసేయచ్చు కదా? కాదు. ఎవరైతే ఆ యొక్క ధూపము చేశారో అది అంతం అయిపోయాక, ఎండ్ అయిపోయాక, ఆరాధన అయిపోయాక వాళ్ళు చంపారు. చూపిస్తా చూడండి అదంత వాక్యం. 22 నుంచి చదువుతా చూడండి. అప్పుడు అతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి, బయలునకు మొక్కు వారికి అందరికీ వస్త్రములు బయటకు తెప్పించమని చెప్పగా వాడు తెప్పించును. రేకాబు కుమారుడైన యోహానాదాబు బయలుగుడిలో ప్రవేశింపగా, యెహోవా భక్తుల్లో ఒక్కనైనను ఇచ్చట మీ యొద్దను ఉండనియ్యక బయలునకు మొక్కువారు మాత్రమే ఉండునట్లు జాగ్రత్త చేయుడి అని వారికి ఆజ్ఞ ఇచ్చెను. బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపలికి ప్రవేశింపగా, యోహు 80 మందిని బయట కావలా ఉంచి, నేను మీ వశము చేసిన వారిలో ఒక్కడైనా తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాని ప్రాణము పోనిచ్చిన వాని ప్రాణము తీతును అని వారితో చెప్పుచూ ఉండెను. దహన బలులు అర్పించుట సమాప్తి కాగా, అది ఇంపార్టెంట్ అండి. దహన బలులు అర్పించుట సమాప్తి కాగా అంటే విగ్రహారాధన కనుక నువ్వు చేస్తే, బయలు దేవతలు కనుక నువ్వు పూజిస్తే, అట్టి ఆరాధన సమాప్తం అయిన తర్వాత దాని జీతం ఏంటి? మరణం. నీ చేస్తున్నాను అని నోటు మాటతో కాదు, నువ్వు చేసి బాహాటంగా అన్యులకు కూడా నువ్వు సాక్షాత్తంగా కనిపిస్తున్నావు కదా. నువ్వు అన్ని దేవతలను, బయలు దేవతలను ప్రవక్తలుగా, పూజారులుగా, భక్తులుగా నువ్వు ఉన్నావు. ఏ క్షణానైతే నువ్వు నీ యొక్క దహన బలులు అర్పించడం సమాప్తి అయింది, నువ్వు పాపం చేయటం సమాప్తం అయింది, వెంటనే ఆ యొక్క సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు, మొత్తాన్ని చంపేశాడు. మీరు లోపలికి వచ్చి ఒక్కడైనా బయటికి రాకుండా వారిని చంపుడి అని కావలి వారితో అధిపతులతోనూ చెప్పగా, వారు అందరినీ హతము చేసిరి. పిమ్మట కావలి వారును అధిపతులను వారిని బయట వేసి బయలు గుడి ఉన్న పట్టణమునకు పోయి, బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటకు తీసుకువచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగే ఉన్నది. ఓకేనా? దేవుడి యొక్క ఆజ్ఞ మొత్తం చక్కగా చేశాడు లేదా? ఎంత బాగా చేశాడు చూడండి. ఒక్కడు కూడా తప్పించుకోకుండా అలాగే రాజ్యంలో ఉన్న బయలు ప్రవక్తలందరినీ, భక్తులందరినీ కూడా ఒక్క చోటకి పిలిపించాడు. ఈయనంటూ వెతుక్కుంటూ వెళ్తే ఈ ఇంట్లో చంపేటప్పుడు రెండో ఇంట్లో ఉన్నాడు, పారిపోవచ్చు, దాక్కోవచ్చు. అక్కడ ఎలా ఛాన్స్ ఇవ్వకుండా, అలాంటి అవకాశం ఎక్కడ దొరకకుండా అందరినీ తీసుకొచ్చి ఒక్క ఇంటిలో, ఒక గుడిలో ఉండటానికి ఒక మంచి కపుటోపాయం పొందాడు. ఓకేనా? ఎలా అంటే రాయిని రాయితో కొట్టాలి, ముళ్ళుతో తీయాలి. అలాగే పాపాన్ని జయించడానికి తిరిగి పాపంగా ఉన్న కపటోపాయమే పొందాడు. కానీ పొంది ఆ యొక్క గుడిలో ఎలా అయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, అంటే అన్ని దేవతల యొక్క గుడుల్ని, ఆ యొక్క విగ్రహాలన్నీ పడగొట్టాలి, కాల్చేయాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ గుడిలోనే ఆ యొక్క బయలు ప్రవక్తలను, భక్తులందరినీ కూడా సంహరించి ఎన్నైతే గుళ్ళు ఉన్నాయో అన్ని పూజ చేశారు, కాల్చేశారు. నేటి వరకు కూడా అది అలాగే ఉంది. ఓకేనా? ఇంత చేసిన ఆయన చివరికి తన యొక్క భక్తిలో పడిపోయాడు. దానికి కారణం ఏంటంటే విగ్రహారాధన. మరి నా ప్రశ్న మీరు ఆలోచించండి. బయలు దేవతలను పూజించే విగ్రహారాధన ఖండించిన ఆయన ఒక దూడ అను విగ్రహారాధన ఎందుకు ఖండించలేకపోయాడు? 29వ వచనం, 10వ అధ్యాయం 29వ వచనం. అయితే ఇజ్రాయేల్ వారు పాపం చేయుటకు నేబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు
యోహు కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలమునందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యోహుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయ ఆలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబకులను చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4 తరము వరకు ఇజ్రాయేల్ రాజ సింహాసనం మీద ఆసీనులగుదురు. అయితే ఇజ్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యోహు ఏమాత్రము విసర్జించని వాడై ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయను. చూడండి, ఇజ్రాయేల్ దేశంలో విగ్రహారాధన జరుగుతుంది. ఎటువంటి విగ్రహారాధన అంటే, ఒక రకమైన విగ్రహారాధన ఏంటంటే బయలు దేవతలను పూజించే విగ్రహారాధన. ఇంకో విగ్రహారాధన ఏంటంటే, ఇజ్రాయేల్ వారు ఏ క్షణానైతే ఆ యొక్క ఈజిప్ట్ దేశం దగ్గర నుంచి కానాన్ దేశానికి వెళ్ళే ఆ యొక్క క్రమంలో ఇజ్రాయేల్లో నాబోతుగా కుమారుడుగా ఉన్న యొక్క యెరోతము ఒక దూడని తయారు చేసి పూజ చేస్తూ ఉంటాడు. అంటే మోషే దేవుడి యొక్క పర్వతం దగ్గరికి వెళ్ళి 2 పలకల మీద దేవుడి యొక్క ఆజ్ఞలను 10 ఆజ్ఞలను లిఖింపజేసుకుని వస్తూ ఉంటారు. ఆ టైంలో మోషే లేని ఆ యొక్క టైంలో ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న చెవుపోగులు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా పోగేసి అహరోను ఉన్నా కూడా ఈ యొక్క బంగారాన్ని కూడా కరిగించేసి ఒక దూడ ప్రతిమ చేసి దాన్ని పూజ చేస్తూ ఉంటారు. ఇంతగా చేసిన దేవుణ్ణి మీరు విసర్జించి విగ్రహారాధన చేస్తున్నారు ఏంటి అని మోషే రాగానే చూసి కోపగించుకొని రోషం వచ్చి తన చేతిలో ఉన్న రాతి పలకలు నేలకేసి కొట్టి ఆ యొక్క ప్రజలను శపిస్తారు, లేకపోతే కోపగించుకుంటారు. ఇదంతా మీకు తెలుసు కదండి. సో ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో 2 విగ్రహారాధనలు ఉన్నాయి. ఒకటేమో పక్క దేశం దగ్గర నుంచి వచ్చిన విగ్రహారాధన, ఒకటేమో తన యొక్క సొంత ఇంట్లో ఉన్న విగ్రహారాధన. ఓకే, జాగ్రత్తగా ఆలోచించు. ఇజ్రాయెల్ దేశంలో 2 రకాల విగ్రహారాధన ఉంది. ఒకటేమో తన యొక్క సొంత ఇజ్రాయిలే ఒక దూడ ప్రతిమ చేసుకొని పూజలు చేస్తున్నారు, అది మొదటి విగ్రహారాధన. రెండో విగ్రహారాధన ఏంటంటే బయలు దేవతలు, అనగా బయట నుంచి వచ్చినాయి, వేరే దేశం. ఈ యొక్క ఎజిబేలు ఉన్న ఎజిబేలు యొక్క పుట్టింటి షామ్రోను పట్టణంలో ఉన్న ఈ యొక్క విగ్రహారాధన. ఓకేనా? ఇజ్రాయెల్ దేశంలో 2 రకాల విగ్రహారాధన ఉన్నాయి. ఒకటేమో తన యొక్క సొంత ప్రజలు చేసిన ఆ యొక్క దూడ ప్రతిమకు చేసిన విగ్రహారాధన, అలాగే ఎజిబేలు దగ్గర నుంచి వేరే ఊరు వేరే దేశం నుంచి ఒక ఆచరణ తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశంలో పెట్టుకున్నారు, అది దాన్ని బయలు దేవతలు అంటారు. ఓకేనా? సొంత విగ్రహారాధన ఏమో దూడ విగ్రహారాధన, బయట నుంచి వచ్చిన విగ్రహారాధనలేమో అశూరు దేవతలు, బయలు దేవతలు. ఇంతవరకు అర్థమైందండి? ఇంతవరకు అర్థమైందా? దేవుడు విగ్రహారాధనకి వ్యతిరేకి. దేవుడి యొక్క 10 ఆజ్ఞల్లో ఒక ఖచ్చితంగా ఒకనొక ఆజ్ఞ ఏంటంటే దేవుడు ఒక్కడే, అది యెహోవాయే, యెహోవా తప్ప వేరొక దేవుడు లేదు, నువ్వు ఏ విగ్రహారాధన నువ్వు మొక్కకూడదు, భూమి అయినను దేవుడి యొక్క సృష్టిలో ఏది కూడా నువ్వు మొక్కకూడదని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా చాలా కరాఖండిగా ఉన్నది. అలాంటిది ఇక్కడ యోహు దేవుడి యొక్క ఆజ్ఞ నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడంటే బయలుదేవతలు పూజించే ఆ యొక్క విగ్రహారాధన మొత్తం కూడా నేల మట్టుకు నాశనం చేశాడు, కాల్చేశాడు. అలా పూజించే భక్తులను ప్రవక్తలను కూడా చంపేశాడు. కానీ తన యొక్క సొంత దేశంలో తన యొక్క సొంత ఇంటిలో ఉండే దూడ ప్రతిమకు చేసే విగ్రహారాధన మాత్రం నిర్మూలం చెయ్యలేక పైపించి ఆయన ఆచరణలో పెట్టుకున్నాడు. అంటే ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు దేవుళ్ళలోనికి వెళ్ళాలి, దేవుడి యొక్క పని చేయాలంటే ముందు నీ హృదయాన్ని నువ్వు శుభ్రం చేసుకో. ముందు నువ్వు కుటుంబాన్ని నువ్వు రక్షించుకో. తర్వాత నీ వీధుల్లోకి, పక్కన కుటుంబాలకి, పక్క ఊర్లోకి వెళ్ళి రక్షించు. ముందు నీ ఇల్లు నువ్వు కాపాడుకో, ముందు నీ కుటుంబం నువ్వు కాపాడుకో. ఓకే? యోహు ఏం చేశాడు? చుట్టుపక్కల ఉన్న అన్ని దేవతలను పూజించే వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసి కత్తికి నరికేశాడు. కానీ తన ఇంటిలో, తన దేశంలో ప్రారంభం అయిన ఆ యొక్క దూడ ప్రతిమకు చేసే ఆ యొక్క విగ్రహారాధన మాత్రము తీసివేయలేకపోయాడు, తుడిచివేయలేకపోయాడు. అంత మాత్రమే కాకుండా
భయము భక్తి లేకుండా తనే ఆ యొక్క విగ్రహారాధన చేశాడు. ఓకే, కానీ దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, ఎంతో నీతిమంతుడు. దేవుడి యొక్క ఆజ్ఞ నెరవేర్చాడు కాబట్టి అన్ని దేవతల పట్ల, బయలుదేవతల పట్ల యోహు దేవుడి యొక్క ఆజ్ఞ నెరవేర్చాడు కాబట్టి ఆ నెరవేర్చిన ఆ ఆజ్ఞ వరకు మాత్రము దేవుడు సంతోషపడి తన యొక్క ఇంటిలో 4 తరాలు వరకు కుమారుల్ని ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా, అధిపతులుగా దేవుడు నియమించాడు. అలాగే యోహుకి 28 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించే యోగ్యత కూడా దేవుడు అనుగ్రహించాడు. కానీ అది ఇప్పుడు వచ్చిన మేలని దేనివల్ల వచ్చినాయి? ఆహాబుకి, యెజెబెలుకి, అలాగే వాళ్ళ యొక్క ఆహాబు యొక్క రక్త సంబంధికులుగా కొడుకులుగా ఉన్న వాళ్ళందరినీ చంపేసి బయలుదేవతల్ని మొత్తం నాశనం చేసినందుకు ఈ బహుమానం దేవుడు ఇచ్చాడు. ఓకేనా? కానీ సొంత దేవుళ్ళుగా ఉన్న ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క దేవుళ్ళుగా ఉన్న ఈ యొక్క దూడ ప్రతిమకు చేసిన విగ్రహారాధన మాత్రం అతను మానలేకపోయాడుగా. దానివల్ల అది ఏం జరిగింది? దేవుడి పట్ల నువ్వు భయభక్తులు లేకుండా ఉన్నావని నేరారోపణ, దోషారోపణ, దేవుడి చేత సాక్ష్యం పొందుకున్నాడు. ఇదంతా కూడా వాక్యం ఏంటో చూడండి. బేతేలు, దాను ఈ 2 ఊర్లు ఉన్నాయి. ఒకటేమో బేతేలు, 29వ వచనం. బేతేలు, దాను అను స్థలమునందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. ఓకే, 31వ వచనం లాస్ట్ లో, ఇజ్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపమునకు యోహు ఏమాత్రము విసర్జించలేదు. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించట లేదు, శ్రద్ధ లేదు, భక్తి లేదు. ఓకేనా? ఓకేనండి. సో యోహు అనేవాడు ఒకానొక సందర్భంలో తన ఇల్లు శుభ్రం చేసుకోవాలా, కానీ తన రాజ్యాల్లో వచ్చిన శత్రువులు మాత్రం సంహరించాడు. ఇంతవరకు అర్థమైందండి మీకు? ఇందాక మీకు ఒక వాక్యం చెప్పా కదా, 70 మంది కొడుకులను చంపేశారని. అది 10వ అధ్యాయము స్టార్టింగ్ లో రాసి ఉంటుంది. 10వ అధ్యాయం 1వ వచనం నుంచి రాసి ఉంటుంది. 3వ వచనం చదువుతా చూడండి. మీ యజమాని కుటుంబకుల పక్షమున యుద్ధం చేయండి. వారు అది విని బహుభయపడి 2 రాజులను అతని ముందర నిలవజాలకపోయిరే, మనం ఎట్లు నిలవగలము? ఓకే, ఇదంతా కూడా 70 కొడుకుల గురించి, 70 మంది కొడుకుల గురించి. 7వ వచనం చదువుతా చూడండి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులోనున్న అతని యుద్ధకు పంపిరి. దూత అతని యుద్ధకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవి చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారము బయట స్థలమునందు వాటి 2 కుప్పలుగా వేయించుడి అని చెప్పాను. అప్పుడు జనులందరూ ఏమనుకుంటారు? భయపడే వాళ్ళు ఉంటారు. అలాగే విగ్రహారాధన చేసేవాళ్ళు, అయ్యో విగ్రహారాధన చేసింది ఆహాబు అలాగే యెజెబెలు కదా, పాపం ఈ 70 మంది ఏం చేశారు? ఈ 70 మందిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు విగ్రహారాధన చేశారో చేయలేదు, కానీ అంత మాత్రం ఇలా శిరచ్ఛేదం చేసి ఇలా వేలాడదీస్తారా అని వాళ్ళ పక్షాన మాట్లాడే ప్రజలు కూడా ఉంటారు. అప్పుడు యోహు మాట్లాడే మాట మీరు చూడండి. 10వ వచనం 10 ఆహాబు కుటుంబంలో గురించి యెహోవా సెలవిచ్చిన మాటలో ఒక్కటయు నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెను. ఓకేనా? ఏలియా ద్వారా ప్రవచింపబడిన ఆ యొక్క ప్రవచనము నెరవేరక మారదు. ఆహాబు వంశీయులు, ఆహాబు కుటుంబకులు, ఆహాబు రక్త సంబంధికులు, ఆహాబు అలాగే యెజెబెలుకు పుట్టిన కుమారులు మొత్తం కూడా శిక్షార్హులే. వారి యొక్క ప్రాణము దేవుడు తీసి ఉన్నాడు. ఓకేనా? ఇంతవరకు మీకు అర్థమైందండి. యోహు గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? చూడండి, జాగ్రత్తగా చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, తను దేవుడి యొక్క పని ఆసక్తిగా చేశాడు. ఎంత ఆసక్తిగా చేశాడంటే తను శుభ్రం చేసుకోకుండా, తన యొక్క ఇంటిని శుభ్రం చేసుకోకుండా, తన యొక్క ఇరుగు పొరుగు వారి ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. తన యొక్క వీధి శుభ్రం చేసుకోవట్లా, కానీ ఊరు శుభ్రం చేస్తున్నాడు. తన యొక్క రాష్ట్రం శుభ్రం చేసుకోవట్లా, తన యొక్క దేశం శుభ్రం చేసుకోవాలని చూస్తున్నాడు.
ఇది యోహు గారి జీవితంలోకి మీకు అర్థం అవడానికి ఇలాంటి ఉపమానముగా మాట్లాడారు. సో అలాగే విశ్వాసిగా ఉన్న నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవట్లా, నువ్వు ప్రేయర్ చేసుకోవట్లా, కానీ నువ్వు నీ కంట్లో ఉన్న దూలం మర్చిపోయి ఎదుటోడి కంట్లో నలుసు వైపు మాత్రం చూపిస్తున్నావు. ఓకేనా? అలా ఉండకూడదు. దేవుడి చేత ఆశీర్వదించబడాలా, అట్టి ఆశ నీ కలిగి ఉన్నదా? నిన్ను నువ్వు పవిత్రపరుచుకొని యెహోవా సన్నిధిలో కనబడు. నువ్వు కనబడితే నీ ఆసక్తిని బట్టి దేవుడు నీతో పాటు రేపనే రోజు నీ యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు ఆకర్షిస్తాడు. నీ కుటుంబం కూడా వచ్చిన తర్వాత నీ యొక్క రక్త సంబంధం కూడా దేవుళ్ళలోనికి వస్తుంది. నీ యొక్క రక్త సంబంధం వచ్చిన తర్వాత నీ యొక్క ఊరు వాడ ప్రజలు మొత్తం కూడా వస్తారు. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ నువ్వు రక్షింపబడాలి. నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో ఉండాలి. నువ్వు దేవుడి సన్నిధిలో ఉండకుండా, నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించకుండా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడి యొక్క వాక్యం చెప్తావు, నువ్వే ప్రవర్తించు. అప్పుడు వాళ్ళు వింటారండి? మీరు ఆలోచించండి. పాస్టర్ వాక్యం చెప్తున్నాడు, అప్పుడు విశ్వాసులు ఏం మాట్లాడుకుంటారు? పాస్టర్ ఏమో సినిమా చూస్తాడు, పాస్టర్ ఏమో బెట్టింగ్ ఆడతాడు, పాస్టర్ ఏమో అమ్మాయిలకు లైన్లు వేస్తాడు, పాస్టర్ ఏమో కామంతో కలిగిన చూపులు చూస్తూ ఉంటాడు, మాకేమో నీతి బోధలు చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి ఆయన వాక్యం మేమెందుకు వినాలి అంటారా? అలాగే యోహు గారి జీవితంలో ఏం జరిగిందంటే, తన ఇల్లు తను శుభ్రపరచుకోలేదు, కానీ తన యొక్క దేశంలోనికి వచ్చిన అన్ని దేవతల యొక్క విగ్రహారాధన మాత్రం శుభ్రం చేశాడు. కానీ తన ఇంటిలో తన దేశంలో మొదలుపెట్టిన ఆ యొక్క దూడ ప్రతిమకు చేసిన విగ్రహారాధన మాత్రం అతను శుభ్రం చేయలేకపోయాడు. కాబట్టి దేవుడి చేత సాక్ష్యం పొందుకున్నాడు, నువ్వు నీ పూర్ణ హృదయంతో దేవుడి యొక్క ధర్మశాస్త్రం అనుసరించటం లేదు, శ్రద్ధ నీకు లేదు, భయము నీకు లేదు, భక్తి నీకు లేదు. కానీ గడిచిన దినముల్లో నువ్వు ఏలియా యొక్క ప్రవచనము గుండా ఆ యొక్క ఆహాబు కుటుంబమును నువ్వు నాశనం చేసి నిర్మూలన చేసిన విధానాన్ని బట్టి దేవుడు నీ యందు ఆ క్రియను బట్టి మేలుగా ఆశీర్వాదముగా నీతో పాటు నీ కొడుకులు కూడా ఇజ్రాయేల్ దేశంలో 4 తరాల పాటు రాజ్యం వెళ్తారు, నువ్వు 28 సంవత్సరాల పాటు ఈ యొక్క రాజ్యం వెళ్తావు అని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు పక్షపాతి కాదు, పనివాడికి జీతం ఇవ్వకుండా కూడా మానడు. ఎలా అయితే జీతం ఇచ్చాడో అలాగే తీర్పు కూడా తీర్చాడుగా, ఎలా అయితే ఆశీర్వాదం ఇచ్చాడో అలాగే యోహు జీవితంలో శిక్ష కూడా దేవుడు ఇచ్చాడుగా. శ్రద్ధ నీకు లేదు, భయం నీకు లేదు, భక్తి నీకు లేదని సాక్షాత్తు దేవుడేగా ఇచ్చిన సాక్ష్యం. ఓకేనా? దేవుడి ఈ వాక్యం మన హృదయాల్లో ఫలించి అభివృద్ధి చేయను గాక. ఆమెన్.